హలో అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఒక హెల్దీ లడ్డు రెసిపీ అండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా, కొంచెం కూడా ఆయిల్ లేకుండా, అలానే కొంచెం కూడా నెయ్యి లేకుండా, షుగర్ లేకుండా ఈజీగా హెల్దీ లడ్డు చేసుకోవచ్చండి. అవిసె గింజలతో పాటు కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు వేసుకొని చేసుకునే లడ్డు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకొని దానిలోకి ఒక కప్పు నిండా నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులని వేయించే టైంలో మాత్రము సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగినాయో లేవో అని తెలియడానికి అది వేయించే టైంలో చిటిపడ సౌండ్ వస్తుందండి. ఆ టైం వరకు వేయించుకోవాలి. కొంచెం రంగు మారి మంచి స్మెల్ వస్తుందండి. ఆ టైం వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి నువ్వులు ఎట్లా తీసుకున్నాము కొలతతో, అదే కొలతతో అవిసె గింజలు కూడా తీసుకోవాలండి. ఇవి కూడా నువ్వుల్ని ఎలా వేయించుకున్నామో అట్లానే వేయించుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయ్యే టైంలోనే చిటపట సౌండ్ వస్తూ ఉంటుందండి. ఆ సౌండ్ వచ్చి మాత్రం వేయించుకోవాలి. ఈ ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. రోజుకి కనీసం 1 స్పూన్ తినటం వల్ల మన గుండె చాలా పదిలంగా ఉంటుందండి. చాలా ఆరోగ్యం కూడా, వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అలానే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏ కప్పుతో నువ్వులు అలానే ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాము అదే కప్పుతో పల్లీలను కూడా తీసుకోవాలండి. నేనైతే ముందుగానే పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అవైతే యాడ్ చేసుకున్నాను. ఇవి 3 కలిపిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి తీసి మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 ఇలాచీలను యాడ్ చేసుకున్నాను. నేనైతే మొత్తం 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులకి సగం సగం కప్పులే తీసుకున్నానండి. కప్పున్నర, ఒక కప్పు ఫుల్ వేసేసి దానిలోకి అరకప్పు మాత్రం బెల్లం యాడ్ చేసుకున్నాను. మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత మీకు నచ్చినట్లు దీనిలో గీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎట్లాంటి గీ కానీ ఆయిల్ కానీ అసలు యాడ్ చేసుకోలేదు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ మొత్తాన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టే టైంలో ఆ పౌడర్ మొత్తము ఆరిపోయినట్లయితే లడ్డు సరిగ్గా చేతికి రాదండి. ఆ టైంలో కనుక ఒక్కసారి పెనంలో వేసి వేడి చేసినట్లయితే ఆ వేడికి బెల్లం మొత్తం చాలా మెల్ట్ అవుతుందండి. ఆ మెల్ట్ అయిన తర్వాత వెంటనే లడ్డూలాగా చుట్టుకోవచ్చు. చల్లగా అయ్యే కొద్దీ లడ్డు చుట్టుకోవడం చాలా కష్టమవుతుందండి. అందుకని వేడిగున్న టైంలోనే త్వరగా లడ్డు చుట్టుకుంటే ఆ లడ్డూలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే మిక్సీ పట్టే టైంలో ఈ పౌడర్ని మరీ మెత్తగా ఏం పట్టుకోలేదండి. ఒక మాదిరి బరకతనంగా ఉంచుకొని పట్టుకున్నాను. ఈ విధంగా లడ్డు చేసుకుని తినే టైంలో బరకగా ఉంటేనే పంటికి ఎక్కడ అతుక్కోదండి. ఈ ఫ్లాక్ సీడ్స్ని నేరుగా తినటం ఇష్టం లేని వాళ్ళైతే దానిలోకి కొన్ని నువ్వులు అలానే కొంచెం పల్లీలు యాడ్ చేసుకుని బెల్లం కలిపేసుకుని లడ్డు చుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకున్న లడ్డూలన్నిటినీ బాక్స్లో ఉంచుకుని రోజు కనీసం ఒక లడ్డు అన్న తింటే చాలా బలంగా ఉంటారండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.